ఎంపీ ఎలక్షన్స్ అభ్యర్థుల నిర్ణయాల ముందు నేను అభివృద్ధి కార్యక్రమం కోసం మరి కలిసినప్పుడు చాలా టైం ఇచ్చారు. అప్పుడే అన్నా నేను ఒక మాట, అది నేను కలిసినాను కూడా వచ్చింది, కానీ రాజకీయ కోణంలో వచ్చింది. సార్, ప్రజలు వర్షాలు బాగుపడ్డాయి, దాంతోపాటుగా ఈ పంపింగ్ కూడా కొంత జరిగింది. మరి నీటి విషయంలో ఆలోచిస్తుంటే తప్పకుండా చేయాల్సిందే, కానీ అది కూలిపోయింది కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలి. సో దానికి కొంత టైం పడుతుంది, వచ్చినాక చేస్తామన్నారు. దాని విషయంలో ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాల్సి ఉంది. కానీ ఏది ఏమైనా జీవన్ రెడ్డి గారి చేరికను ఖచ్చితంగా ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు, నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో చూసినంత వరకు హరీష్ రావు గారు, వారి మీద అభిమానం ఉన్న ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కవితం వెళ్ళిపోయింది, మళ్ళీ చీలిక రావచ్చనే ఒక భయం పట్టుకున్నది. కొంతమంది ఎమ్మెల్యేలు హరీష్ రావు గారిని మనం ఇళ్ళనే ఉండి జీవన్ రెడ్డి గారిని ఎదిరిద్దాం, పార్టీని కాపాడుకుందాం, బయటకు పోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో వస్తున్నది. నాకున్న సమాచారాన్ని ఈ మీడియా ద్వారా నేను పంచుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. సంజయ్ కుమార్ అనే జగిత్యాల ఎమ్మెల్యే ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో మాట్లాడంగా మీరు ఏ రోజు కూడా ఇల్లే. అసలు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి తీసుకెళ్ళి నన్ను పదే పదే విమర్శించి ఆ స్థాయిలో తీసుకెళ్ళారు. సంజయ్ కుమార్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో జగిత్యాల పట్టణ అభివృద్ధి, లైక్ యావర్ రోడ్ కావచ్చు, వివిధ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసమే, అదేవిధంగా ఆగిపోయిన పులాస సీడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ బిల్లు రాక ఆగిపోయింది, మెడికల్ లక్ష్మీపూర్ది మెడికల్ కాలేజ్, ఎస్పీ ఆఫీస్, డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కావాలని చెప్పే రేవంత్ రెడ్డి గారి జగిత్యాల స్థాయిలో చేరినాం. ఏనాడు కూడా నేను జీవన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. నన్ను 10 మాటలు అంటే ఒక్క మాట కూడా నేను అనలేదు. మీరు ఎమ్మెల్యేగా, జగిత్యాల ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోబోతున్నారు, మీరు ఎట్లా ఓపెన్ చేస్తారో అది వారి ఇష్టం. కానీ బీఆర్ఎస్ ఉద్యమకారులు మాత్రం ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నప్పటి నుండి కూడా కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు, కొంతమంది మాత్రమే, ఎందుకంటే మీరు చూసారు నా ఇంటి మీదకి వచ్చినా మాట్లాడినా చాలా కొద్దిమంది, మెజారిటీ నాతోటే ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకించారు, చూసిరు మీరు. దాన్ని నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఈరోజు కూడా చెప్పిన మీడియాకు, నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న అభివృద్ధితోటి. సో బీఆర్ఎస్ శ్రేణులు ఆటోమేటిక్గా ఎవరైతే అనుకుంటారో వారు వ్యతిరేకిస్తారు, అలా డౌట్ ఏమున్నది. సోషల్ మీడియాలో చూసినా మీరు కూడా ఇదివరకు కూడా చాలాసార్లు మీడియాలో వచ్చింది కదా, ఇదేం కొత్త కాదు కదా వార్త. ఈరోజు మరి ఇప్పటికిప్పుడు ఇక్కడికి రాకుండా ఢిల్లీ వెళ్తున్నారంటే చాలామందికి అదే అనుమానం వస్తుంది. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు గారు లేని సభ 1,00,000 మందితో ఎక్కడైనా జరగక చూసారా మీరు? ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద సభ హరీష్ రావు గారు లేకుండా జరగడం అనేది? ఎవరైనా చూసారా? మీరు అందరు కూడా పెద్ద రిపోర్టర్స్ ఉన్నారు, మీరు అందరూ అంతే అనిపిస్తుంది కదా. సోషల్ మీడియాలో చూస్తాను, చూసే ఈ సందర్భంలో కొంత మాట్లాడుతున్నాను మీతోటి. నాకున్న తెలిసిన సమాచారాన్ని మీతోటి నేను షేర్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా జీవన్ రెడ్డి రాకను చాలామంది వ్యతిరేకిస్తారు బీఆర్ఎస్లో. మీకు సంబంధించిన